అన్ఫార్చునేట్లీ మనం కనుక రోగి అయితే ఆ రోగాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం మందులు ఇస్తారు. ఎసార్ను. అందుకే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంగా తిరిగి రాము, అనారోగ్యాన్ని పోగొట్టుకుని వస్తాం. మరి ఆరోగ్యాన్ని పెంచేది ఓన్లీ వన్ ఆహారం మాత్రమే. ఆహారంలో ఏముంటాయంటే న్యూట్రియంట్స్ ఉంటాయి. 5 రకాల కూరగాయలు, 5 రకాల ఫ్రూట్స్, పాలు, పెరుగు, నట్స్, సలాడ్స్ ఇవన్నీ తింటే మనకి మైక్రో ఆర్ మైక్రో న్యూట్రియంట్స్, స్థూల సూక్ష్మ పోషకాలు దగ్గరగా 147 రకాలు అందాలి. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, B1, B2, B6, B12, omega 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, కే విటమిన్ ఇట్లాంటివి మనం డైలీ దొరకాలి. అందుకే ఏ కాలంలో పండే కూరగాయలు, ఏ కాలంలో పండే ఫ్రూట్స్ ఆ కాలంలో తినాలి అంటారు పెద్దలు. అయితే అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? కెమికలైజ్డ్ అయిపోయినాయి. చూడండి, సమతుల ఆహారాలేమి మన ఇండియా రెండింటిని ఎదుర్కొంటుంది. ఒకటి పోషకాహార లోపం, రెండో అపరిశుభ్ర నీరు. ఇది అధ్యయనంలో వెల్లడి చేసింది. ఇప్పుడు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎందుకు అవసరం ఈ వర్డ్ చూస్తే అర్థమైపోతుంది. ఇండియాలో పోషకాహార లోపం ఉందా లేదా? ఇది నేను మీరు సర్వే చేయాల, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చేస్తుంది ప్రపంచం అంతా. ఇండియా ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు రెండే, అపరిశుభ్ర నీరు, పోషకాహార లోపంతో ఇండియా ఉంది. ఇప్పుడు చూడండి, వెస్టేజ్లో వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా మంచినీరు ఇవ్వచ్చు, వెస్టేజ్లో 50 రకాల సప్లిమెంట్స్ పరిచయం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు, రెండింటినీ పోగొట్టవచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది డబ్బు ఉంది కదా అని చెప్పి జ్యూసులు తాగుతున్నారు, తిండి తింటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. తిండి తిన్నా కంట కలగతో ఒకసారి పేపర్లో వేస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఆహారంలో తగ్గుతున్న పోషకాలు. చాలామంది చెప్తారు సప్లిమెంట్స్ గురించి చెప్తున్నప్పుడు, అబ్బాబే నాకు డ్రై ఫ్రూట్స్ తింటాం, ఫ్రూట్స్ తింటాం, ప్రతిరోజు భోజనం చేయం, నువ్వేం చెప్తున్నావు అవన్నీ మేము పాటిస్తామండి అంటారా లేదా? డబ్బు భారతదేశంలో జనాభాలో 100కి 20 మంది దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం పుష్కలంగా వాళ్ళు పొద్దుట సాయంత్రం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మనం చెప్పినట్టుగా తింటున్నారు. కానీ అయినా కూడా వాళ్ళు మనిషి చూస్తే పుష్టిగా కనబడుతున్నారు, కానీ వాళ్ళకి ప్రోటీన్ లోపం ఉంది, జింక్ లోపం ఉంది, ఐరన్ లోపం ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆహారంలో తగ్గుతున్న పోషకాలు. కారణం ఏంటంటే చూడండి, 3 పూటలు తిన్నా నీరసంగా నిస్సత్తుగా ఉండటానికి కారణం ఎరువులు, పురుగు మందులు, పొల్యూషన్ మారిపోవటం వల్ల తినే ఆహార పదార్థాలన్నీ మారిపోయాయి. డాక్టర్లు చెప్తున్న మాట నేను చెప్పట్లా. 70% ఆఫ్ ఆల్ డాక్టర్ విజిట్స్ ఆర్ డ్యూ టు డైట్ రిలేటెడ్ కండిషన్స్. హాస్పిటల్కి 100 మంది వస్తుంటే అందులో 70 మంది సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చిన సమస్యల వల్ల వస్తున్నారే తప్ప వీటి వల్ల కాదు, వైరస్ల వల్ల కాదు. 70 మంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. మరి వీటిని 70% మందికి హెల్త్ ఇష్యూస్ రాకుండా కంట్రోల్ చేయలేదా? అదే మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అందుకు బాగా ఉపయోగపడతాయి. అయితే మారాలి. అయితే మనం మారితే జనం మారుతారు. ముందు ఎవరు మారాలి? 1000 అడుగుల దూరాన్నైనా 1 అడుగుతో ప్రారంభించాలి. ఎసార్నో? నీ ఇల్లు మారాలంటే నువ్వు మారాలి, నీ ఊరు మారాలంటే నువ్వు మారాలి, నీ నియోజకవర్గం మారాలంటే నువ్వు మారాలి, నీ రాష్ట్రం మారాలంటే నువ్వు మారాలి. నువ్వు మారితే అందరూ మారుతారు. మారడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు షూర్? ఆర్ యు రెడీ? ఎస్. వాట్ ఈజ్ పర్మనెంట్ సొల్యూషన్? దాన్నే CNT అంటారు, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. కణ పోషణ విధానం. హ్యూమన్ బాడీ మేడప్ టు మోర్ దెన్ 63 ట్రిలియన్స్, 63 లక్షల కోట్ల కణాలతో నిర్మాణం అయి ఉంది. కణాలతో అవయవాలు ఏర్పడ్డాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళి జీర్ణం కావించబడ్డ తదనంతరం చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగుల్లో శోషించబడుతుంది. పోషక పదార్థాలు బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. కాలేయం ద్వారా బ్లడ్ స్ట్రీమ్లో మొత్తం ఫామ్ అవుతాయి. విసర్జక పదార్థం పెద్ద ప్రేగుల నుంచి విసర్జన చేస్తాం. అంటే తిన్న ఆహారం 2 భాగాలుగా విడిపోద్ది 4:30 గంటల తర్వాత. పోషక పదార్థాలు, విసర్జక పదార్థాలు. విసర్జక పదార్థం పెద్ద ప్రేగుల నుంచి వచ్చేస్తుంది మలం రూపంలో. పోషక పదార్థాలు బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి టోటల్ బాడీ అంతా తిరుగుతూ కంటికి ఏం కావాలో కన్ను తీసుకుంటుంది, గుండెకి ఏం కావాలో గుండె తీసుకుంటుంది, లివర్కి ఏం కావాలో లివర్ తీసుకుంటుంది, కిడ్నీకి ఏం కావాలో కణాలు తీసుకుని కణంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ విధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవటం వల్ల మనం శక్తివంతంగా ఉంటాం. అందుకే డాక్టర్లు చూడండి, ఇది తింటే గుండెకి మంచిది, తింటే కిడ్నీకి మంచిది, తింటే లివర్కి మంచిది, తింటే చర్మానికి మంచిది అంటారంటారా? అందుకే మనం తినే ఆహారమే మనకు బలం అవుతుంది, మనం తినే ఆహారమే మనకి జీవితం అవుతుంది, మనం తినే ఆహారమే మనకి ఆయుష్ అవుతుంది. అటువంటి ఆహారాన్ని వేళ తూట్లో వేస్తున్నాం. మార్చి మసేసి ఫ్రై చేసి డ్రై చేసి సగం తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ వేడి చేసి మళ్ళీ తిని మళ్ళీ ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా లేదా? ఎస్. కానీ వేస్టేజ్కి వస్తున్న తర్వాత ఇవన్నీ విషయాలు తెలియాలి మీకు. ఈ రోజుకి చూడండి, అఫ్కోర్స్ నేను సుధాకర్ గారు, మరి మిగతా వాళ్ళు ఎవరిని గమనించాలా? నేను ఇప్పటికీ మా జేబుల్లో శానిటైజర్ ఉంటుంది.
ఎందుకంటే కరోనా అంటే వైరస్ కాదు, వైరస్లుగా చాలా ఉన్నాయి. ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ వైరస్లో ట్రాన్స్ఫర్ అయ్యే దేని మీద? చేతుల మీదే. అందుకే కనీసం తినేటప్పుడైనా సరే చేయి కడుక్కోవాలి. నేను ఆఖరికి హోటల్కి వెళ్ళినా ముందు ఈ శానిటైజ్ చేసుకుని భోజనం చేస్తా. శానిటైజ్ చేసుకుని వాటర్తో కడుక్కుని చేస్తే చాలు, సోపులు అక్కర్లా. మన ఇంట్లో ఉంటే అలాగే హ్యాండ్ వాష్ ఉంది. ఇలా వైరస్ల నుంచి కాపాడుకోవాలి. వైరస్ యుగంలో ఉన్నాం మనం. శానిటైజ్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే కణాలు దెబ్బతినకూడదు. మన కణ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. ఆ కణాలు పుడతా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, మళ్ళీ పుట్టేవి కొత్తవి పుడతా ఉంటాయి. అవి ఆరోగ్యంగా పుట్టాలి అంటే మనం చాలా హెల్తీగా ఉండాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. వైరస్లకు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ చేతుల ద్వారా కాకపోయినా గాలి, నీరు, ఆహారం ద్వారా వెళ్ళినా కూడా మన ఇమ్యూనిటీ ఎదుర్కొని అటువంటి వైరస్లని అనగదొక్కాలి. ఉక్కుపాదం మోపాలి వాటి మీద. ఉక్కుపాదం మోపేది ఏంటి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ. ఏంటి ఒకసారి చెప్పండి? ఇమ్యూనిటీ ఎవరి బాడీలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కంబలిస్తున్న ఆహార కల్తీ ప్రమాదంలో ప్రజారోగ్యం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. వివిధ రూపాల్లో ఆహార పదార్థాలు కలుషితమవుతున్న కారణంగా వ్యాధుల చికిత్స రూపంలో దేశం భయపడుతున్న ఆర్థిక భారం అక్షరాల 1,78,100 కోట్లు. దేనివల్ల? కల్తీ ఆహార పదార్థాల వల్ల. అంటే ఇది మన దేశం మొత్తం మీద ఆర్థిక భారం 1,78,100 కోట్లు. అంటే ఒకసారి ఆలోచించండి. మనం జాగ్రత్తగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. సార్నో మరి మనం ఉందామా వద్దా? ఇలాంటి అవగాహన సదస్సు బయట ఎక్కడైనా జరుగుతాయా? అందుకే వెస్టేజ్ వల్ల దేశానికి మంచి జరుగుతుంది. నువ్వు వెస్టేజ్ చేయటం వల్ల నీ భర్త మాతకు నువ్వు సేవ చేస్తున్నట్లు లెక్క, పరోక్షంగా. అంత గొప్ప అద్భుతమైన అవకాశం మన వెస్టేజ్ బాలి గారు నిర్మించి మన అందరికీ ఇచ్చారు. ఒకసారి దేవుడే ప్రత్యక్షంగా ఇచ్చిన మరో వ్యక్తి అయిన మరో బ్రహ్మాన్ని పిలుచుకుంటాం మనం అందరం కూడా. జోరుగా క్లాస్ చేద్దాం గౌతమ్ బాలి గారికి. ప్రధాన సమస్యలు 2 ఇండియాని పట్టి పీడిస్తున్నాయి. 1 పోషకాహార లోపం, 2 అపరిశుభ్ర నీరు. అపరిశుభ్ర నీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న నీరు. ఆ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ చేసుకోవడానికి మన దగ్గర మంచి వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ? ఎలా ఉంది? వెరీ గుడ్. సప్లిమెంట్స్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇక్కడ బుక్స్ పెట్టాను, అక్కడ ఉన్నాయి. రమణ గారు రండి సార్, ఒక 6 పుస్తకాలు తీయండి. అందులోంచి 6 పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? మన బాడీకి కావాల్సినవి 6 రకాలని చెప్పాను. ఏంటవి? అదే పోషకాలు 6 రకాలు. వాటి పేర్లు ఏంటి చెప్పండి మేడం. ఇంకోటి ఉంది మేడం. దాట్స్ రైట్. వెల్కమ్ మేడం. విటమిన్, మినరల్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ మినరల్స్. ఎస్, వెరీ గుడ్, రైట్. మరి మన రమణ సార్ని గిఫ్ట్గా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మనకి 50 రకాల పైన ఉన్నాయి. అందులో ఆయుష్ శాంతే. ఆయుష్ శాంతేలో ది బెస్ట్ ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్. సంవత్సరానికి మినిమం 2 సార్లన్నా వాడాలి. 6 నెలలకు ఒకసారి వాడితే చాలా మంచిది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఉసిరి, ద్రాక్ష గింజలు, గ్రీన్ టీ, క్యారెట్ వీటితో తయారు చేశారు. ఉసిరి, ద్రాక్ష గింజలు, గ్రీన్ టీ, క్యారెట్తో తయారు చేశారు. దీనివల్ల ఏంటంటే మన యొక్క సెల్స్ పునరుత్పత్తి పెరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ రావు. ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ ఎవరైతే ఎక్కువ ఊరంతా వైరల్ ఫీవర్స్ అనే వార్త ఉంటుందో అప్పుడు వాడాల్సింది కొలెస్ట్రాల్ వాడాలి, దాంతోపాటు ఇది కూడా వాడాలి. ఈ వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల కణాల పునరుత్పత్తి పెరుగుతుంది. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ 4 ప్రోడక్ట్లతో తయారు చేశారు. విజయసార్, సినిమన్, టర్మరిక్ అండ్ గుదోచి. కింద ఉన్నాయి చూడండి, అవే సినిమన్ అనే ఆకు, విజయసార్ అండ్ అంటే మధ్యలోది దాన్ని ఏమంటారు, దాచిన చెక్క అండ్ గుదూచి.
ఈ 4 తయారు చేశారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది? చాలామంది షుగర్కి అనుకుంటున్నారు కదా కదా. ఎస్, మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది షుగర్ కాదు, షుగర్ రాకుండా. ఎవరికైతే షుగర్ నార్మల్గా ఉంది, షుగర్ లేదు అని అనుకుంటారో వాళ్ళ ముందున్న సవాలు ఏంటో తెలుసా? వాళ్ళు బతికే 100 ఏళ్ళు కూడా షుగర్ ఉండకూడదు. ఆమె రైట్? మరి షుగర్ వస్తుందో రాదో గ్యారెంటీ ఏమైనా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా అమ్మగా నాన్నకి షుగర్ సార్, నాకు లేదు సార్, రాకుండా ఏమన్నా ఇవ్వండి సార్ అంటే డాక్టర్ గారు ఏమంటారు చెప్పనా? మీ అమ్మగారినో నాన్నగారినో తీసుకెళ్ళి మందులు ఇప్పిస్తున్నప్పుడు, అమ్మ నువ్వు బయట కూర్చో అని చెప్పి లోపలికి వెళ్ళి, సార్ అమ్మకు వచ్చింది నాన్నకు వచ్చింది అంటే నాకు వస్తుంది కదా, అడ్వాన్స్కి ఏమన్నా చెప్పండి అంటే డాక్టర్ గారి దగ్గర సమాధానం ఉందా? లేదు. ఒకవేళ ఉంటే డైట్ చెప్తారు, ఎక్సర్సైజ్ చెప్తారు, వాకింగ్ చెప్తారు. ఆమె రైట్? అవి చేయవయ్యా, ఉంటే రా నీకు కూడా మందులు ఇస్తా అంటారు. ఆమె రైట్? కానీ ఎవరైతే సంవత్సరానికి 2 నెలలు మినిమం, మీ ఇష్టం ఎప్పుడైనా వాడచ్చు, 6 నెలలకు 1 నెల, సంవత్సరానికి 2 నెలలు ఎవరైతే దీన్ని రోజుకి 2 పూట్ల వేసుకోవాల్సిన అవసరం లేదు, రోజుకొకటి చాలు, సంవత్సరానికి 2 నెలలు వాడతారో, అలా జీవితాంతం ఎవ్రీ ఇయర్ వాడతారో వాళ్ళకు వచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? 100వ సంవత్సరంలో కూడా మీ దగ్గరకు వచ్చి షుగర్ ఉందా అంటే నాకు